ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు క్షమాపణ గురించి ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికైనను మించిపోయింది ఏమీ లేదు. భక్తిహీనులు తమ మార్గమును, చెడు మార్గమును విడిచిపెట్టుకొని ఇప్పటికైనను దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన నిన్ను మామూలుగా కాదు బహుగా క్షమిస్తాడు అని బైబిల్ వాక్యం చెబుతూ ఉంది. ఇప్పటి వరకు నీ జీవితంలో దేవునికి విరుద్ధమైనటువంటి పాపకార్యములే కానీ, చెడు ఆలోచనలే కానీ, చెడు తలంపులే కానీ, దేవునికి ఇష్టం లేని పనులే కానీ, నీవు నీ ఇష్టానుసారమైన జీవితాన్నే కానీ నీవు జీవించి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. కానీ నీవు చేసినటువంటి ఆ యొక్క పాపకార్యాలను బట్టి, నీవు చేసినటువంటి ఆ తప్పులను బట్టి, దేవునికి విరోధముగా వెళ్ళినటువంటి చెడు మార్గములను బట్టి మనుషులందరూ నిన్ను వెలివేసి ఉన్నారు. అయితే వారందరూ నిన్ను క్షమించలేకుండా నీవు ఏదైతే చేస్తూ ఉన్నావో వాటిని బట్టి నిందిస్తూ వేధిస్తూ ఉన్నారు. అయితే ఈ దినమున వాటన్నిటిని నువ్వు పట్టించుకోపోవచ్చు. నువ్వు మనుషులు ఏదైతే చెప్తూ ఉన్నారో, కొంతమంది దేవుడు కొంతమంది ద్వారా నీవు చేస్తున్నటువంటి తప్పులను నీకు తెలియచేస్తూ ఉంటాడు. అది మొట్టమొదట సేవకుని ద్వారా తెలియచేస్తాడు, తర్వాత నీ కుటుంబ సభ్యుల ద్వారా తెలియచేస్తాడు, తర్వాత నీ చుట్టూ ఉన్న వారి ద్వారా తెలియచేస్తాడు. ఇంకా మనం చెప్పుకోవాలి అనుకుంటే నీకు ఎవరైతే బాగా దగ్గర సంబంధి ఉంటారో వారి ద్వారా, నీ స్నేహితుని ద్వారా నీవు చేస్తున్నటువంటి తప్పుల గురించి హెచ్చరించుకుంటూ వస్తాడు దేవుడు. మరి అటువంటి వారి ద్వారా నువ్వు వినని పక్షంలో నీ దేవునికి విరోధముగా నువ్వు నడుచుకుంటూ చెడు మార్గంలో ఇంకా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు వెళ్తూ ఉన్నావేమో. అయితే దేవుడు నీతో అంటున్నాడు, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనాను సరే నీవు దేవుని వైపు తిరిగి చూడు, నా వైపు తిరిగి చూడు, దేవా అని నువ్వు అడిగి చూడు. ఈ దినమున నేను నిన్ను క్షమిస్తాను. మనుషులైతే నిన్ను క్షమించలేకపోవచ్చు, కానీ నువ్వు చేసినటువంటి అపరాధములను బట్టి నిన్ను వెలివేయచ్చు, కానీ తండ్రి అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు దేవా అని ఒక్కసారి దేవుణ్ణి పలకగలిగితే, పిలవగలిగితే, దేవా నన్ను క్షమించయ్యా అని ఒక్కసారి పశ్చాత్తాపడి నీవు అడగగలిగితే దేవుడు ఈ దినమున నిన్ను బహుగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన 2 చేతులను చాచి నీ కోసం వేచి ఉన్నాడు. ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంకా నీకు సమయాన్ని ఇస్తూనే ఉన్నాడు. మరి నీవు దేవుని వైపు తిరగగలిగితే దేవుడు నిన్ను క్షమించి, నిన్ను ప్రేమించి, ఆయన యొక్క సమాధానాన్ని నీకు ఇచ్చి నిన్ను ఆదరించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను స్వామి. దేవా, తండ్రి అని పిలిచే అధికారమును మాకు ఇచ్చారు దేవా. మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు తండ్రి. అట్టి అధికారముతో అడుగుతూ ఉన్నాము దేవా. ప్రతి ఒక్కరు ఈ దినమున ఎంతమంది అయితే వారు చేసిన తప్పులను బట్టి పశ్చాత్తాపడుతూ ఉన్నారో, మీకు ప్రార్థిస్తూ ఉన్నారో, అట్టి ప్రార్థన మీరు అంగీకరించమని, అట్టి యొక్క మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వెలుగులతో మీరు నింపమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి. కృంగి ఉన్న వారిని మీరు లేవనెత్తుతున్నందుకే, వారికి సహాయం చేస్తున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. ఎవరైతే ఈ దినమున, ఈ యొక్క ఉదయకాల దినమున, ఈ క్షణమున దేవా తండ్రి నన్ను క్షమించు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, మీ యొక్క పాదములు పట్టుకొని దేవా వారు అడుగుతూ ఉన్నారు, మనసారా అడుగుతున్నారు, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఇచ్చినటువంటి క్షమాపణను బట్టి మీకు స్తోత్రం. వారి దోషములు మీరు తీసివేసినందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలయ్యా. వివాహాలు జరిగించండి తండ్రి. నాయన, బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. సహాయం
దయచేయండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో వారికి మీరు ఇచ్చినటువంటి నూతనమైన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం దేవా. తాగుడు సమస్య నుంచి విడుదల కలిగించండి. సిగరెట్ల బానిసత్వం నుంచి విడుదల కలిగించండి. అపవాది క్రియలు లయపరచమని వేడుకుంటున్నాం దేవా. యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.